వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఏం జరిగిందన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక బ్యానర్ హెడ్డింగ్లోకి వెళ్తే, హైకోర్టులో గ్రూప్ 1 కేసులో ఈరోజు ఏం వాదనలు జరిగాయి, కేసుని జూన్ 30వ తారీఖుకి వాయిదా వేశారా, మరో 4 కొత్త కేసులు ఇంప్లీడ్ అయ్యారా. సో ఇక టాపిక్లోకి వెళ్తే, సో మీరు ఇక్కడ డేటాని తెలంగాణ హైకోర్టు నుంచి ఓపెన్ యాక్సెస్ డేటా ఎవరైనా చూడవచ్చు. కోర్ట్ నెంబర్ 35లో 11th డే ఆఫ్ జూన్ 2025 అని చెప్పేసి డేట్ చూడవచ్చు. సో ఇవాళ సీరియల్ నెంబర్ 58, అదేవిధంగా 68, 69, 70, 71 దాదాపు ఈ కేసులన్నీ కూడా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినయే. మీ అందరికీ తెలుసు, గత నెలలో కేవలం 2-3 కేసులు మాత్రమే ఉండే. సో ఇప్పుడు చాలా కేసులు మళ్ళీ యాడ్ అయ్యాయి. సో మరి ఆ కేసులు ఎందుకు వేశారన్నది కూడా మనం తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో గతంలో పిటిషనర్ 1, 2 ఉండేవారు, ఆపోజిట్లో గవర్నమెంట్ ఉండేది. ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది విద్యార్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యారో వాళ్ళు కూడా ఈ ప్రజెంట్ రన్నింగ్ కేసులో ఇంప్లీడ్ అయ్యారని చెప్పేసి ఇక్కడ మనకి డేటా తెలుస్తుంది. దాదాపు 3 నుంచి 4 కొత్త కేసులు వేసినట్టుగా ఇక్కడ డేటా కనబడుతుంది. వీళ్ళందరూ కూడా స్టే వెకేట్ చేయాలి, స్టేని రద్దు చేయాలి అని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పిటిషనర్స్ వేశారో ఆ కేసును కూడా కొట్టివేయాలని చెప్పి వీళ్ళు కేసు వేయడం జరిగింది. సో దాదాపుగా ఇప్పుడు పిటిషనర్లు 1, 2 అయితే రెస్పాండెంట్స్ అటు నుంచి గవర్నమెంటు, అదేవిధంగా 3 కొత్త కేసులు, టోటల్గా 4 అపోజిషన్ సైడ్ కూడా అవ్వడం జరిగింది. అంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే పిటిషనర్లు 2 అయితే రెస్పాండెంట్లు అప్ టు 4 వరకు అయితే ఉన్నట్టుగా ఇప్పుడు మనకి అప్డేట్ కనబడుతుంది. సో మరి చూడాలి గౌరవ ధర్మాసనం ఏ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తుందా అన్నది. ఎందుకంటే చాలామంది కొద్దిగా డౌట్ ఉండే, ఫస్ట్ కేసు ఆల్రెడీ సగం దూరం వరకు వెళ్ళిపోయింది, ఈ సమయంలో ఇంప్లీడ్ పిటిషన్ అలో చేస్తారా లేదని చాలామంది అభ్యర్థులకైతే ఒక సందేహం ఉండేది మధ్యాహ్నం వరకు. బట్ ధర్మాసనం ఇంప్లీడ్ పిటిషన్లు కూడా అలో చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మరి ఇప్పుడు వీళ్ళ వాదన తర్వాత మళ్ళీ పిటిషనర్ వాదన ఉండే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ధర్మాసనం ఏ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నది. సో అదేవిధంగా ఈ కేసుని ఇవాళ ఏం జరిగిందంటే, గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ గారు చేంజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే గతంలో సుప్రీంకోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసుకు సంబంధించి వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఇప్పుడు టీజీపీఎస్సీ తరపున ఇవాళ కోర్టుకు రావడం జరిగింది. సో గతంలో ఈ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారుగా ఉండి జీవో 29 అప్పుడు కానీ, కీ కేసు అప్పుడు కానీ, మల్టిపుల్ రీజన్స్ కేసు కానీ, ఇవన్నీ దాదాపుగా అన్ని గ్రూప్ 1 కేసు సుప్రీంకోర్టులో వాదించింది ఆ అడ్వకేట్ గారే. ప్రస్తుతం టీజీపీఎస్సీ తరపున వాళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇవాళ జస్ట్ కౌంటర్ వేయడానికి 2 వారాల సమయం, అదేవిధంగా ఇంప్లీడ్ అయిన వాళ్ళ తరపున కౌంటర్లకి గురించి మాత్రమే వాదనలు జరగలేదు, కేవలం కౌంటర్స్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం జరిగినట్టుగా సమాచారం ఉంది. సో ఓవరాల్గా ఈ కేసుని జూన్ 30కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇవాళ వాదనలు అయితే ఎటువంటి జరగలేదు, కేవలం కౌంటర్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది. సో ఓవరాల్గా టీజీపీఎస్సీ వైపు నుంచి కౌంటర్కి మరికొంత సమయం అడిగినట్టుగా సమాచారం.
సో మీరు ఇక్కడ చూడొచ్చు June 30కి వాయిదా వేశారని చెప్పేసి మనకి కేస్ స్టేటస్లో కూడా అప్డేట్ అయింది. సో ఇక మీరు చూడండి, నెక్స్ట్ లిస్టింగ్ వచ్చి 36/2025 అని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది. సో బహుశా ఆ రోజు టీజీపీఎస్సీ ఇచ్చిన కౌంటర్ తోటి వాదనలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తే మళ్ళీ పిటిషనర్స్ కూడా దానికి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఒక 3-4 రోజులు వాదనలు జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకున్న అవైలబిలిటీ ఆఫ్ టైంని బట్టి వాదనలు అదే రోజు కంప్లీట్ కావచ్చు, లేకపోతే ఇంకా 2-3 రోజులు కావచ్చు. సో ఓవరాల్గా అయితే ఇవాళ కౌంటర్ మీదనే మాట్లాడుకోవడం జరిగింది తప్ప ఎటువంటి వాదనలోకి అయితే వెళ్ళడం జరగలేదు. సో ఓవరాల్గా అయితే June 30వ తారీఖు రోజున మనకి ఏం జరుగుతుందా అన్నది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్.